దొడ్డు ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి నిజామాబాద్ జిల్లా పెర్కిట్ రైతులు రోడ్డెక్కిన పరిస్థితి నెలకొంది. రైతులు ఎన్నో రోజులుగా ధాన్యం కోసి రోడ్లపైన ఆరబెట్టారు. ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయగా దొడ్డు ధాన్యం కొనుగోలు చేస్తలేరు ప్రభుత్వం అని చెప్పి ఆందోళన చేపట్టిన పరిస్థితి. ఇక్కడ రైతులు ఉన్నారు ప్రధానంగా. చెప్పండి, అసలు ఏంది మీ పరిస్థితి? ఎన్ని రోజులైంది కోసి? 20 నుంచి 25 రోజులు అవుతుంది. వరి ధాన్యం కోసి కుప్పలు ఈ రోడ్డు మీద పోసి కనీసం ఇప్పుడు కోసే వాళ్ళకు జాగా కూడా లేకుండా అయిపోయింది. అంత సందు లేకుండా ఒక్క కుప్ప మీద ఒక కుప్ప పోయడం అయింది. ఇది అనంగా కాంటాల ఈ కాంగ్రెస్ లీడర్లు వచ్చి ఫోటోలు దిగి కాంగ్రెస్ కాంటాలు చాలు చేసినాం ఇక నడుతాయని చెప్పి పోయి 20 రోజులు అవుతుంది. ఇప్పటికీ ఒక్క బస్తాల కాంటా చేయలే, ఒక్క బస్తా పోలే. అనంగా 2 లారీలు మొన్న కాంటా చేసి పంపించారు. పంపిస్తే వాడేమంటాడు, ఒక 40 కిలోల బస్తాకు 5 కిలోల కడతా ఇస్తే దిస్తాం, లేకుంటే లేదు అని అంటారు. లేదు అని అంటే ఇదేం సంగతి అని చెప్పి వీళ్ళు తిరిగి నిన్న పోతే ఏమంటారట, 4.5 కిలోల కడతా అయితే దిస్తాం, లేకుంటే లేదని అంటున్నారు. అందుచేతనే ఇవాళ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. యథావిధిగా పాతదాని ప్రకారమే కొనాలా, పాతదాని ప్రకారమే ఆఖరి గింజ వరకు ఆఖరి బస్తా వరకు లేపాలని చెప్పి మా ప్రధాన డిమాండ్. మీరు ఎన్ని ఎకరాలు వేసారు? ఏంది మీ పరిస్థితి? ఈ ఆర్మూర్ ప్రాంతంలో వరి పంట పెద్ద ప్రధాన పంట. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటుండు. ఇక ఈ ఆర్మూర్ గడ్డ మీదనే ఆయన పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రైతుకు ఇలా వరి పంటకు బోనస్ 500 ఇచ్చి పంట మద్దతు ధర కానీ ఇస్తాడు. కానీ ఇవాళ మద్దతు ధర మా గంగలవా కానీ ఇవాళ ఉన్న పంటకే ధర ఇవ్వడం లేదు. ఒక్కొక్క రైతుకు వచ్చి ఇవాళ 25 రోజులు 30 రోజుల నుంచి పడిగాపులు రాత్రి రోడ్డు మీద. ఇవరకు ఎలాంటి స్పందన, అధికారులకు స్పందన లేదు, రాజకీయ నాయకులకు స్పందన లేదు. ఈ ధాన్యాన్ని తొందరగా కొనాలని మేము ఆర్మూర్ ప్రాంత రైతులను డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ ఒకటంటే తరుగు, ఇవాళ ఏ పంట చూసినా మిషన్లతో హార్వెస్ట్ అవుతుంది, ఎలాంటి తరుగు లేదు. దీనికి క్వింటాల్కు 10 కిలోలు 12 కిలోలు తరిగిస్తేనే రైస్ మిల్ తీసుకుంటామంటారు. ఇది అధికారుల కుమ్మక్క లేకపోతే ఈ సొసైటీ వాళ్ళ కుమ్మక్క అర్థమవుతలేదు. దీని మీద ప్రభుత్వం స్పందించి ఎలాంటి కడత లేకుండా ఈ ఆర్మూర్ ప్రాంత రైతులు నిజామాబాద్ ఎక్కడైనా కానీ ఈ దొడ్డు రకం కానీ సన్న రకం వల్ల కొనాలని. మళ్ళీ ఇంకో విషయం అంటే ఈ దొడ్డు రకం అయితే మాకు అధ్యాధాన్ని రైస్ మిల్లు ఆల్టిమేట్ చేస్తారు. ఎందుకు కొనివారో వాళ్ళకి అర్థమైతే లేదు, అధికారులకు అర్థమైతే లేదు. అధికారులు దీని మీద స్పందించి, కలెక్టర్ స్పందించి తొందరగా ఈ వడ్లను వెంటనే లేపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, అసలు ఏంది కడతా పరిస్థితి ఏంది? రైతులు ధాన్యం ఏంది? ఎక్కడెక్కడ చూస్తే రోడ్ల మీద రోడ్ల మీద వారిపోసిన ధాన్యం పరిస్థితి. అసలు వాస్తవానికి ఎందుకోసం అంటే గత 50 రోజుల నుంచి నిజామాబాద్ జిల్లాలో పొలాలన్నీ హార్వెస్టింగ్ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా జిల్లాలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టే విధంగానే ఎక్కడికక్కడ తూకాలు వేయలేక కొన్ని దగ్గర తూకాలు వేసి బ్యాగులు అట్లా నిలిపేయడం జరిగింది. కారణం ఎందుకోసం అంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము గతంలో పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఎక్కడికక్కడ రైతులు మ్యాచర్ వచ్చి బ్యాగులు కొన్ని తూకాలు వేసి బ్యాగులు నింపడం జరిగింది. అట్లాగే కుప్పలకి ఎక్కడికక్కడ ఉన్నాయి. దొడ్డు వడ్లనైతే ఎక్కడ కూడా మేము కొనేది లేదు. కొంటే మాత్రం క్వింటాల్కు 6 కిలోలకు మించి తక్కువ తీసుకునేది లేదని చెప్తా ఉన్నారు. ఒక పక్క మేము జిల్లా కలెక్టర్ గారు కానీ మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. అమ్మ, జిల్లాలో ఈ పరిస్థితి లేదని చెప్పి ఈ జిల్లాకు బాయిల్డ్ దొడ్డు వడ్లను కూడా బాయిల్డ్ పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది. బాయిల్డ్కి వెళ్తే 1 కిలో కూడా తరుగు వెళ్ళది. ఆల్రెడీ ఇక్కడ జోకేది 41 500 గ్రాములే తీసుకోవాలి. అయినా కూడా అక్కడక్కడ 42 43 జోకినా కూడా 42 43 కాకుండా అధికంగా 4 కిలోలు కడతా 4 కిలోలు ఇష్టం తీసుకుంటామని చెప్పి రైస్ మిల్లర్స్ అడుగుతా ఉన్నారు. ఇదంతటికీ కారణం పెద్ద ఎత్తున ఇది ఒక గూడు పుటాను. ఎందుకోసం అంటే ఒక్కొక్క క్వింటాల్కు 6-7 కిలోలు తరుగుపోతుంది అనే కారణం అంటే దీనంతటికీ పెద్ద ఎత్తున గూడు పుటాను జరిగింది. దీని మీద సిబిఐ విచారణ జరపాలా. రైతులందరికీ ఎలాంటి తరుగు లేకుండా దొడ్డు వడ్లకు కూడా 41 600 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోవద్దు. కొద్ది ఎక్కువ తీసుకున్నా కూడా దాని మీద రైతుల మీద వీళ్ళు పెద్ద ఎత్తున ఉన్నటువంటి అధికార పార్టీ కానీ అధికారులు కానీ పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసి పెద్ద ఎత్తున లంచాలకి ఇదై రైతుల్ని నిట్ట ముంచేస్తున్న కనుక ఇప్పటికన్నా దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి రైతులకు యుద్ధ ప్రతిపాదికన తూకాలు వేసిన బ్యాగులు కానీ తూకాలు వేసేటువంటి తూకాలు వేసి రైస్ మిల్లర్స్ పంపించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతాము. మీరు ఎన్ని ఎకరాలు వేసారు వరి? ఏంది మీ పరిస్థితి? మా వరి వేసింది 5 ఎకరాలు. ఈరోజు మాకు కావాల్సింది ఏంటంటే రోడ్డు మీద అయింది అట్లు పెట్టుకున్నాము. కాలం మూకిన ప్రాబ్లం అయి మేఘాలు గినగాలు ప్రాబ్లం అయితే మాకు ఎంత బాగా అవుతుంది.
మాకు ఇప్పుడు ఏంటనే పాత పద్ధతిలోనే అడ్డు జోకాలా ఏంటనే లేపాలా, ఏ రైస్ మిల్క్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఆ అధికారికి తెలియదు, పై అధికారులు మాకు తెలియదు. అసలు రోడ్డు మీద అడ్లు పోసినప్పుడు అధికారులకు ఎందుకు తెలియదు? రోడ్డు మీద అడ్లు పోసినప్పుడు తెలియదు. పంటలు పోసే టైం వచ్చినప్పుడు అధికారులు మాకు తెలియదు, ఈ అధికారి ఆ అధికారులు మాకు తెలియదు. ఎందుకు ఇట్లా మీరు అది ఎత్తురు? మేమేమంటున్నామంటే యథావిధిగా పాత పద్ధతులనే అడ్లు కొనాలా, ఈ ఎక్క 5 కిలోలు ఇయ్యు 10 కిలోలు ఇయ్యు, అది కరెక్ట్ కాని పద్ధతి. ఇప్పటికైనా పాత పద్ధతిలో లేపాలా, ఏంటంటే లేపాలా. ఈ ఎండలో పరిచయం అవుతుంది, రేపు పొద్దుగాల మొగులు బిగులు అయితే మళ్ళీ వర్షం తడి ధాన్యం నేను కొనము, అది కొనము, మళ్ళీ దానికో దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఏంటనే మాకు మీరు చెప్పండి అసలు మీరు ఎన్ని ఎకరాలు వేస్తారు? మేము 5 ఎకరాలు వరి వేస్తాము. 25 రోజులు కనుక కోతలు చాలా అయినాయి. రోడ్ల మీద కళ్ళాలు ఎండుగులు ఉన్నాయి. కొనుగోలు సెంటర్లు కూడా 15 రోజుల నుంచి చాలు చేసి ఏదో పెట్టినామా చాలు చేసినామా అని ఇనాగ్రేషన్ చేసుకున్నారు తప్పితే ఇప్పటి వరకు రెండు లారీలు కూడా పోలేదు. పోయిన లారీలు కూడా 2-3 రోజుల వరకు ఖాళీ అవుతలేవు అంటారు. కారణం ఏంటిదంటే కడత అడుగుతుర్రాడ. మామూలుగా అయితే 42 కిలోలు జోకుతారు ఇక్కడ. రైస్ మిల్కి పోతే 45 బస్తాకు 45 కిలోలు జోకితే తీసుకుంటాము, లేకుంటే లేదు అని రైతులు ఆ విధంగా క్వింటాల్కు 8 నుంచి 10-12 కిలోలు నష్టపోతున్నారు. ఆ రకంగా అయితే దించుతారట, లేకుంటే లేదంటే రైతులు ఒప్పుకుంటలేరు. ఇక్కడ నాయకులేమో మేము కాటాలు చాలు చేసినాము అది అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ చెప్తున్నది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలు చేయాలా కొనాలని వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు, కానీ రైతు దగ్గరకు వచ్చే వరకు ఎక్కడ ఉన్నాయి అక్కడనే కనిపిస్తున్నాయి. నాయకులు కానీ ఆఫీసర్లు కానీ స్పందించి కడతా లేకుండా రైతుకు మంచి ధాన్యం వస్తున్నది. హార్వెస్టింగ్లో ఏం కచరా ఉండలేదు, ఏది ఉండలేదు. కాబట్టి 41.5-42 కిలోలకైతే రైతు కూడా దానికి అభ్యంతరం తెలిపాడు. ఆ విధంగా ఎప్పటికప్పుడు లేపాలా అని మా అభ్యర్థన. మొత్తంగా చూడొచ్చు, రైతులు ధాన్యం వేసి రోడ్డు పైన పోసి 25 రోజులైంది కోత కోసి. ఇప్పటి వరకు కూడా అధికారులు తూతూ మంత్రంగా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేశారు. మా అందులో ఒక క్వింటాల్ వెనుక 10 కిలోల కడత తీయడం వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాం. మాకు రైతుకు నష్టం జరుగుతుంది. ఏదైతే ఒక సంచి వెనకాల 42 కిలోలు జోకితే ఇబ్బంది లేదు, కానీ దీనివల్ల ఒక సంచి 40 కిలోల సంచి వెనుక 5 కిలోలు కడత తీయడం వల్ల అనేకంగా నష్టపోతున్నామని చెప్పి రైతులు వాపుతున్నారు. ప్రభుత్వం త్వరితగతిన మా దొడ్డు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కనప సజీంతో గంగారెడ్డి, RTV నిజాం.